ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఏమిటిది? పిట్ట మాంసం తినవా? కోడి మాంసం, చేప, రొయ్య అయితే ఇవేమి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మరిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు? నువ్వేమో అమ్మవంట, నేనేమో నాన్నంట. అయితే నువ్వు పనిలోకి వెళ్ళు, నేనేమో అన్నం వండుతాను. తొందరగా వండు మరి. నువ్వు వెళ్ళు మరి, వండు మరి. అబ్బబ్బా, ఇంట్లో పళ్ళన్నీ అలాగే మిగిలిపోయాయి. అబ్బా, పనిలోకి వెళ్ళొచ్చాను. ఇదిగో పువ్వులు. అయ్యో పాపం, చాలా చోటు పెట్టేసింది. అన్నం వడ్డించినా? వడ్డించు వడ్డించు. పొద్దుపై ఇంక పడుకుందావా? అయ్యో రామా, పువ్వు తినగానే ఎవరైనా నిద్రపోతారా? కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామే. మరి మా నాన్న పువ్వు తినగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు కదా. అయ్యో, దీపం మారిపోయాలి. అయ్యయ్యో, కరుణక్క. ఏమిట్రా మీరు చేసే పని? మీరేం చేస్తున్నారు? మీరు మాలాగే అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? నేను ఆ ఆటే ఆడదామంటే మీ అక్కయ్య తను రానంటుందిరా. ఇది అంతే, నా మాట వింటలేదు. అలాగా? నువ్వు చెప్పినట్టు నీ విన్ను. వినవా? ఆ మొక్కను చూడు. ఏమిటే అరుపులు? ఏదో కొంపలు మునిపోయినట్టు పెట్టానే. నీ పిల్లాడు నా కూతుర్ని చితకబాదేశాడు. నువ్వు స్కూల్ బడిలో పిల్లల చితకబాదిన తాలక ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ చితకబాదమని పంపుతున్నావటే. ఏమిటి? నేను పంపుతున్నానా? ఈడు చేతులు ఇరుగుపాను. నువ్వే కట్టావు, నువ్వే గిల్లావు, నువ్వే కట్టావు. పోరా పోవే. ఈ శాస్త్రుడు వల్లే వచ్చింది నా తల్లి బంగారు కొండ. ఎలా వెధవా, ఇలా చెప్తాను. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను అడ్డమైన వాళ్ళతో ఆడొద్దని చెప్పేసి? అసలు దాన్ని ఎందుకు కొట్టా? లేదమ్మా, ముందు అదే గిల్లింది. కావాలంటే కరుణక్కని అడుగు. కరుణక్క అక్కడికి ఎందుకు వచ్చిందిరా? మరేమో జగన్నయ్య కరుణక్క అక్కడ ఎంచక్క అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నారు. ఎవరు? శారదమ్మ గారు లేరు, వాళ్ళ అబ్బాయి. కరుణ వయసు వచ్చిన పిల్ల. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తారు. అదే టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల. మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసును పెట్టలేక చెబుతున్నాను. పరాయింటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం. నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు. జాగ్రత్తమ్మా, మనసుండబట్టలేక చెబుతున్నాను. వస్తాను. టీచర్, ఇక్కడ అన్నట్టు మరెక్కడా అనకండి. అయ్యో, ఎంత మాటమ్మా. నేను మీ కుటుంబంలో మనిషి లాంటి దాన్నే కదా. వస్తాను. సరే.
అమ్మగారున్నారా బాబు? అమ్మా, ఈ ఆళ్ళ నుంచి పాఠం చెప్పడానికి మిమ్మల్ని హార్మోని పెట్టి అట్టుకుని 6ంటికే రమ్మన్నారమ్మా. సరే ఉండు బాబు, హార్మోన్ పెట్టి తీసుకుని వస్తాను. మనసాయరా కృష్ణ మనసాయరా ఆనందన వనమున వేణుగానమున మనసాయరా కృష్ణ. ఎలాగైనా కరుణం చూడాలరా. పట్టణంలో పుట్టుంటే టెలిఫోన్లోనైనా మాట్లాడుండొచ్చు. పల్లెటూరులో పుట్టి ఏడిచాం కదరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా ఏదో ఒక హంసను రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? నువ్వే కదరా. ఏరా అబ్బాయి, ఎప్పుడు నీ మొహం అద్దంలో చూసుకున్నా? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో, అప్పుడు నాకు అన్నలాగా ఉంటావు. ఒరే బాబాయ్, నోరు దాడుకో. ఆపండిరా, నాకు ఐడియా వచ్చింది. అమ్మా, బండి వచ్చింది, పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం. ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం అదేనమ్మా, ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా? అది ఉత్తరమే. నువ్వురా, వడ్డిస్తాను. త్వరగా నీతో అన్ని అర్జెంటేరా. కాళ్ళు కడుక్కుని త్వరగా రా, వడ్డిస్తాను. మమ పాప పప గమ ప గమ గస నిని సా సస గగ సా సస ని స గ గమ మ ప సా స ని ని పాప మమ గగ సా స ని సా ని పా పా ప మమ గలసి సోలసి కోయి పగలు రేయి మురిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో. ఏమిటమ్మా ఇది? అమ్మా, కరుణకి 2-3 రోజుల్లో కాలేజీ తెరుస్తారు. అంచేత రేపే పట్నం బయలుదేరుతుంది. తీసుకోండి. మరోలా అనుకోకండి, ఇది జీతం కాదు, నేను మీకు చేస్తున్న చిన్న సత్కారం. దాని గురించి కాదండి. సంగీత విద్వాంసులు ఇళ్లలో పుట్టిన పిల్లలు కూడా కొందరు సరిగ్గా సరిగమా అనలేరు. కరుణ ఎంత అద్భుతంగా పాడుతుందంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. కాళిదాసు నాలుక మీద కాళికాదేవి ఓంకారం రాసిందంటారు. ఈ కరుణ నాలుక మీద ఏ దేవత ఏ బీజాక్షరం రాసిందో తను స్వరం విప్పితే నా కళ్ళకి అపర సరస్వతీదేవిలా కనిపిస్తుంది. అలాంటి పిల్ల పాఠం సగంలో ఆగిపోతుందంటే నేను చాలా బాధపడుతున్నానండి. పాఠం మధ్యలో ఆపేస్తారనుకుంటే అసలు మొదలు పెట్టుండేదాన్నే కాదు. పాపం పాఠం సగంలో ఆపేస్తున్నందుకు కరుణకు కూడా బాధగానే ఉందండి. ఇంతకు ముందెప్పుడు చదువు అనేది అదే మహత్యం. మీ దగ్గర శిష్యర్కం చేస్తున్న దగ్గర నుంచి సంగీతం అంటోంది. మీ పాటలో అంత మహత్యం ఏముందో మరి? పాటలో ఏముందో పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఏమ్మా,
నీ పంతులమ్మ గారిని హార్మోని పెట్టి వదలలేకపోతున్నావా? ఏమైందమ్మగారు? ఏం లేదు కోటయ్య, నువ్వు పోనీ. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు గడియే యుగమై బతుకే సగమై గడిచే నిన్నాళ్ళు వలపే వగపై తానే వరదై కురిసే కన్నీళ్ళు ఎందుకు పరిగెడుతున్నావు? ఏం లేదన్నయ్య, నేను చూసి. అలాగా, కూర్చో. రఘు, మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారింట్లో ప్రైవేట్ కూడా ఆగిపోయింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు.
ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? మా అన్నయ్య చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఉన్న టైం చాలా తక్కువ. ఆ కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడావు? నిన్నే. నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను. ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ? దీన్ని చంకలో పెట్టుకుంటే తక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. నిజం? ఒట్టు. రఘు, నిన్ను చూడందే నేను ఉండలేను. ఇందులో ఏమి హాస్యాలాడకు. నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా? జ్వరం వస్తుందని చెప్పాగా. చేతులెత్తు త్వరగా. అవును, నీకెందుకు జ్వరం? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా? రఘు, వచ్చేసింది, జ్వరం వచ్చేసింది. వెరీ గుడ్. ఇక నువ్వు ఊరెళ్ళే సమస్య లేదు. ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను? ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను? అప్పుడు హాస్టల్కి వచ్చి నేను ఎత్తుకొచ్చేస్తాను. రఘు. అవును కరుణ, మన ఇద్దరం భార్యాభర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడదాం. రఘు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కరుణ. ఏమిటమ్మా, రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? గాలి కోసమని. గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు. అవును, ఎప్పుడు నేను ఏమిటి మేడ మీద తిరుగుతున్నావు? అదే, ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటేను. గుబులు ఇంట్లోనా ఒంట్లోనా? నీ మొహం చూస్తుంటే ఒంట్లోనేలా ఉంది. వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా? అవునదినా, అన్నేని నిన్ను వదిలి వెళ్ళాలంటే. మీరు లేని బెంగ ఈ ఏడాదే పుట్టుకొచ్చిందేమో. ఏం చేస్తాం, వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉందా? ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు. నువ్వెక్కడున్నా నీ మంచేట్లు మేము చూసుకుంటాంలే. వదినా, నేనిప్పుడు చదువుకుని ఏం చేయాలి? ఎవరినొకరిని కట్టుకుని వండి పెట్టవేగా. అనవసరంగా కాలేజీకి డబ్బులుండవు తలేయడం అంటావా? నిజమేనమ్మా, నేను ఇంటికి వాళ్ళు అవ్వడానికి ఏ కాలేజీలో చదివాను. దెబ్బ తగలగాని అమ్మాని కేకేశావే. వాడితో తిరగడానికి ముందు ఎవరిని కేకేసి సలహా అడిగావే. చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే. ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలేడతారు. బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం. అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లంగా ఓణి వేసుకున్నా నువ్వింకా పసిపిల్లవే. దేవుడి ముఖం చూసి చెప్తున్నాను, నా మాట నమ్ము. మీ అన్నయ్య నిప్పు. ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే. చూడు, నీ మంచిగా చెప్తున్నాను, పెళ్లి పడుకో. రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. కోటయ్య, అమ్మా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు?
పడవలు గడికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. కరుణ ఎత్తుల బండి మీద అర్చన నిజంగానా? అవునరా, కాలంతో వచ్చి చూడు బయట. దాదా రోజులుగా ఒంట్లో నలతగా ఉంది, కాలేజీకి వెళ్ళాలి. ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి, ఇంటికి తీసుకెళ్లి వైద్యం కరుణ మరేం పర్వాలేదు, జ్వరం లేదు. అయితే రేపే కాలేజీకి పంపించేయమంటారా? లాభం లేదమ్మా, 4 రోజులు రెస్ట్ అవసరం. నీకేమన్నా మర్చిపోయిందా? డాక్టర్ గారేమో 4 రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిలిగిపోలే. కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను. ఈ బెల్ట్ వేసుకోమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. డాక్టర్ గారు, మందులు వేస్తూనే ఉన్నా ఇంకా జ్వరం తగ్గలేదేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. అమ్మాయి, ఈ మాత్రలు వేసుకోమా, ఈ మంచినీళ్ళు తాగు. వెయిట్ 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 కాలేజీకి పోకుండా ఉండడానికి జ్వరం రావాలి ఉల్లిపాయ పెట్టావు. ఇప్పుడు ఆ జ్వరం కాస్త పోయింది, మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? అబ్బాయిలు, నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మేళ తాళాలతో ఓ
వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లెలు మన అడిగితే ఎలా ఉంటుందో అబ్బాయిలు. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటో బాజా భజంత్రీలు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే నువ్వు చెప్పరా బాబాయ్? చెప్పరా? చెప్పారా అబ్బాయి? చెప్పేనా? అదండి, అది ఎవరు, అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది, కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దోళ్ళ ద్వారా మాట్లాడదాం అనుకున్నామండి. పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకేముంటుందండి. తొందర ఏమిటిది? తొందరపడకండి మావయ్య గారు, మనం పెద్ద మనుషులం, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో పెట్టే డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసిన పాపలేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టల్ని బజారుకి ఎక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా? అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాహత ఏమిటి, మన తాహత ఏమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే, 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 చెప్పు. చెప్పవే. నేనెంత హింసిస్తున్నా బెల్లం కుట్టిన రాయిలా సమాధానం చెప్పు. ఆగండి.
అసలు తప్పంతా మీది. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈవేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు అయ్యేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. మీ అన్నయ్య నిన్ను గొడ్డును బాదినట్టు బాదినా పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకునుంటే ఏడుపు వచ్చేది. కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదినా, పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. మీ పెళ్లికి ముందు మీ మెళ్ళో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదినా. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల ఇరుగుతోంది. గుక్కిని గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? గంజెందుకురా, వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన్నం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా.
లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకెళ్ళి 1 అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చిపెట్టమందమ్మా మా ఇంటిది, అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా? ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలే గిట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మకి. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? ఈ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత కూలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన మీరు ఓ మనిషేనా? చెప్పండి 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 చెప్పండి. మీరా గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకీ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేత ప్రవర్తిస్తాను. నీకిష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడుండు,
లేకపోతే మూటమ్ముల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా? చూడరా, ఇదంతా నీ వల్ల అయిందిరా. సారీరా. ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందులో ఒక ఆవు గింజంతైనా సీతాకోక చిలక ఉందట్రా. ఒరే, అలా అనుకురా. కరుణ సంగతి మీకు తెలీదు. ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా. ప్రాణాలు ఎవరికి కావాలరా? రేపు సాయంకాలం 5 గంటలకి దత్తుడి గారి తోట దగ్గరికి రమ్మను, అప్పుడు చూద్దాం. వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా. రే, కబురు అందితే తప్పకుండా వస్తుందిరా. అప్పుడు మా అన్నదని నీకుంటారు అబ్బాయి. అవునరా, కోతికొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా, కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసికట్టుగానే ఉండాలి. కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా. ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా. ఇంటికాడా చిన్న డబ్బులకి ఉపాయంగా పోయిండ్రా అబ్బాయి. శ్రీనివాస హోటల్కి వెళ్ళి స్ట్రాంగ్ టీ కొడితే ఉపాయం అదే పుట్టుకొస్తుంది. ఏమిటి ఆ బనీన్గా నాదిగానా? కాదు బాబు, కారణంగా రాలేది. మరి పంచం బలేవారు బాబు, పోయిన పండక్కి మా అత్తారు పెట్టారండి. బట్టలుగా కట్టుకొచ్చాం, బజార్లో కానీ కట్టుకోమనా? ఈ సమరయ్య గారు బాబు, డేవిడ్ దొరగారి. సరే సరే, తొందరగా తీసుకురా. అలాగే బాబు. నమస్కారం అండి మహారాజు గారు, నమస్కారం. ఏటి బాబు ఏడాకోళం చాకల ముండా కొడుకు నెట్టుకుని? వేళాకోళం కాదయ్యా, మా వాడికి జన్మజన్మల రహస్యం తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులిమహారాజు అట. నానే పులిమహారాజే? నా నప్పలమ్మ కొడుకునండి పులిమాంగారా, నా తిప్పడు మా రాజునండి పులిమాంగారా. బాబు అంతకు ముందు జన్మలేటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్పానా? చూసి చెప్తావా? చెప్పడం బాబు? అదే బాబు, జాతకం జాతకం. ఏడు బాబు అంతకు ముందు జన్మలో? చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏడు బాబు చూసి చెప్పేది? చెప్పండి బాబు, ఏటి అంతకు ముందు జన్మలో? సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏడు బాబు చాకలింటి గాడిదోట. బాబు అదేటి బాబు? అదంతా అబ్బాయి. మటికి మహారాజే. 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలితీను నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి. సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో.
కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నిగుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బూడి చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. కరుణ, నా లెటర్ అందిందా? చిన్నగా ఉండి అయ్యో, కంగారు పడకు. నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను. నేను గడప దాటితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నడుపుతానన్నాడు. అయినా సరే ఆవిడ సాయపడింది. ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. చివరికి మనల్ని కలిపేది పాపం. రఘు, వేరే ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడినావు? ఏదో ఒకటి. కరుణ, అదే మాట, అదే మాట, అదే మంత్రం.